మీకు పాతయముడు ఇష్టమైనచో దున్నపోతు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. మీకు కుర్రయముడు ఇష్టమైనచో సూర్యుడు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. ఒక్కొక్కరుగా వేయండి, ఒక్కొక్క ఓటు మాత్రమే వేయండి. ఎదవ సైకిల్ చేయకు, తల మీద తట్ట పగిలిపోద్ది. ఏంటి వస్తున్నాను ప్రభు. వెళ్ళు. నారాయణ, ముందు మానవుడిది లెక్క పెట్టండి. చిత్రగుప్త, వాడికి అన్ని ఉంగరములు వచ్చుట ఏమి? మనకుండ తప్పనివ్వండి ప్రభు, ఉంగరములు రాసులు రాసులు దొర్లుకుంటూ వచ్చును. టింగు టింగుమని ఒకే అంగుళీకము రాలినదేమి? స్వామిద్రోహి ప్రభు, నువ్వు మోసగించుతావా? ప్రభు, ఆ ఉంగరం నాదే ప్రభు. తమరెందులో వేసిద్దరు ఒక్కసారి గుర్తు తెచ్చుకునుడు. పితృదేవో నమః. గృహము ముంచినారు ప్రభు, అది వాని గుర్తు. మీ వలే మన భటులు కూడా మీ తండ్రి వారిని గౌరవించి సూర్యుని గుర్తుకే ఓటు వేసినారు ప్రభు. ఆహా, ఈ మా మానవుడి బంబోళ జంబా. ఎన్నికల ఫలితాల ప్రకారం యంగముడే గెలిచాడు. ఈ రోజు నుంచి ఇతనే మీ పాలకుడు. నారాయణ నారాయణ. ఆ పాత యముణ్ణి పిలిపించండి. నమస్కారం, మాజీ యమధర్మరాజు గారు. బుక్కులో లెక్కలు మార్చేసి 100 ఏళ్లు బతకాల్సిన నన్ను 25 ఏళ్లకే పార్సిల్ చేసి పైకి తెచ్చేస్తారా? అమ్మమ్మమ్మమ్మమ్మ, గుట్టకలు మింగొద్దు, మనకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అందుకే మీ పోస్ట్ కేసా. పోటు. నా లోకంలో నాకు చోటు లేకుండా చేశాడు. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. భటులారా, తరిత్తద దిగడత ధనత్తద దిగడత తరిత్తద ధనత్తద జడుత్తద ధిమిత్తద త తాహత జంతరి హత జంతరి త జంతరి జంతరి తరిని తత ధన జంత తాతరి ధన తత తతరి తగడన గడి జం 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 తన 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 హే తకి కుంత కుంతాం తగిట హ తన 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 జం 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 తకి తకి తాం తరిం తరుం తకుం ధనం తం నం తరితత ధనతత జంతత ధిమిత్తత తరి ధన జడు దివి కుకుం తరి కిట తక తాం తకిట 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 తత్తజం దిత్తజం తోంతజం నంతజం తాం తదింత తోం తరం తా యమద్వారం అక్కడ, యమభటులిక్కడ, పాప విచారణ అక్కడ, పాపులు ఇక్కడ. న్యాయాధినేత, ధర్మ నిర్ణేత, నరకాధిపతి యముడి స్థానము ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మా పాశమును దొంగిలించి పీఠము నుంచి కిందకు దించి చొరతనమునకు దిగజార్పించి అత్యాచారం ఆపాదించి ఆఖరికి మా కాపురమునకే చిచ్చు పెట్టాడు కదా. ఇప్పుడు చూపించదా వాడికి నా బంబోళ జంప. లెక్కింపు వాడి పాపాలు పోగొట్ట. అటులనే ప్రభు. చిత్రగుప్త, ఏమా ఆలస్యము? ఆలస్యము కాదు ప్రభు, అదృశ్యము. అదృశ్యమా? అతగాడి పాపముల చిట్టా ఇందులో కనిపించడం లేదు. అసలు అతని పేరే నమోదు కాలేదు ప్రభు. ఏమా వైపరీత్యము? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? మన పాపాలన్నీ ఆ డొక్కునాయలు ఈ బుక్లోనే రాస్తుంటాడు.
ముందు నీ పేజీ తిప్పి అక్షరం ముక్క లేకుండా నొక్కి. నాదే అమ్మ గుప్తిగా పాపాలన్నీ లెక్కేసావే. ఆడికి ఇంకేం పని ఉంది? Riding, running for cover. It's got to be just together. Na never. Then you can let go the shaper. Breaking up with what you want, the one and only one. Get it, ఓ పెద్దనా, పాపాలు మనం పెద్దగా చేయలేదు కాబట్టి అందరూ ఉండవు. మరి నా పుణ్యాల సంగతి ఏంటి? ఆ పుణ్యాలు బహువచనం కూడాను. అంటే ఏంటా నీ ఉద్దేశం? నేను పుణ్యాలే చేయలేదా? ఇది చూపించు. మై లిస్ట్ వేర్ షో మీ ఐ. నో ఇంగ్లీష్? బుక్కులో నా లెక్కెక్కడా? అది అది ఆహా, వీడి శిరోభారము మళ్ళీ మొదలైనది చిత్రగుప్త. ఆయనేమో తల నొక్కుంటున్నాడు, నువ్వేమో చేతులు పిసుక్కుంటున్నావు. మళ్ళీ నా సంగతి ఏంటి? బుక్కులో నా లెక్క ఎక్కడా? చెప్పు. నారాయణ, ఆ మౌనమేమిటి చిత్రగుప్త? అతని ప్రశ్నకి సమాధానం చెప్పండి. నువ్వు ఉండవయ్యా స్వామి. సరిగ్గా ఇరకాడ సమయంలో చిడతలు ఊపుకుంటూ వచ్చి జుట్టు ముడిపెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది. ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. అతని సంగతి తెలుసండి. తేలుస్తాం స్వామి, తేలుస్తాం. నా బుక్కులో నీ బుక్కులో లెక్కలు కూడా తెలుస్తాం నాయనా. తెలుస్తాం ప్రభు. కటకట. నారాయణ. ఆహా, ప్రభు, దీనికి ఒకటే మార్గం. ఏమది? వాణ్ణి తిరిగి భూలోకంలోకి పంపించుట. అసంభవం. ప్రభు, నా మాట వినండి. వాడేమో వైకుంఠము పంచాయతీ అంటున్నాడు. ఆ నారద మహర్షి దానికి తానా తందానా అంటున్నాడు. మన పీఠంలో జారట తథ్యము ప్రభు. మరి మా ప్రతీకారము? దానికి మార్గం ఉన్నది ప్రభు. నెల రోజుల్లో వాడికి ఇంకో గండం ఉన్నది. దానిని మనం ఉపయోగించుకునవాలి. తెలివిగా నమ్మించి మాటలతో మోసగించి తిరిగి వాడిని భూలోకములకు పంపించాలి. నేరములు చేయుట వాడి నైజము కాబట్టి గండములోపు పలు పాపములు చేయును. అప్పుడు వానిని చంపించి ఇచ్చటకు రప్పించి నానా విధములా హింసించి మీ బంబోళ జంబ తీర్చుకొనవచ్చు. బలా చిత్రగుప్త, బలా. మీరు పొమ్మంటే పోయి రమ్మంటే రావడానికి ముక్కు చీదుకుని పుట్టింటికి వెళ్ళిపోయి మీ ఆవిళ్ళ కనిపిస్తున్నానా? చి యమా, దరిద్రంగా ఉంది మీ ప్లాన్. అప్పుడేదో గొట్టంగాడు వెనక నుంచి పొడిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం కానీ ఇప్పుడు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా. మీ మాయలేం ఉడకవు. మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా, థ్యాంక్ యూ. మొన్న మా తాత దిగొచ్చాడు. ఈసారి నన్ను పైకి రప్పించటానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను, యమధర్మరాజు గారు. అయ్యో ప్రభు, వాడికి సర్వము తెలిసిపోయినది. భూలోకంలో వాడు పాపములు చేయనేడలా మనకు దారి ఏది? ప్రభు, వాడు మనల్ని గుర్తించిన ఎడలా మొదటికే మోసం వచ్చును. మా నిజస్వరూపము చూసిన కదా వాడికి గతము గుర్తుకొచ్చును, రూపమే మార్చదు. అది ఎట్లుండునో చూడవలనని మనసు ఉరకలు వేయించున్నది ప్రభు. ప్రభు, ఏమా లావణ్యము, ఏమా సౌందర్యము. దీనికి కొంచెము హొయ్యలు, కొంచెము వయ్యారము మేళవించిన మరింత బాగుంటుందని నా అభిప్రాయం. అదెటులు? నా అనుభవం రంగరించి చూపెదను. తిలకింపుడు. అటులా బళా అటులనే కానిచ్చద. అపల తప తపల పాంగు జుంబా జపకలం
ప్రభు తమరి గదాదండము గుర్తుకొచ్చి సంశయించుచుంటిని గాని లేనిచో నా తలను మీ ఒడిలో పెట్టుకుని బొంబోడు జంబా. ప్రభు ప్రభు గొంతు సవరించుకుని గొంతు బంబోల జంబా దయచేయండి. నానా ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది. వదిన తల్లితో సమానవరా. మన ప్రయత్నము ఫలించవలెనన్నా వానిని నా మోహములో పడవేసి శృంగారమునకు ఉసి గొల్పవలే. అది ఆ కన్యామణి కంట పడేలా చేసి పెళ్లి చెడ కొట్టవలే. అబ్బయా, ఓ అబ్బయో! అయ్యో అబ్బయ్యా, నువ్వు నాకు దక్కాలని అబద్ధం చెప్పా. ఇలా అవుతుంది అనుకోలేదు. నా నోరు పడిపోను. ఈ నెత్తురేంది, దెబ్బలేంది. లే అబ్బయ్యా, పైకి లే. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తా. ఆ నవ్వేందబ్బయ్యా, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. నీకు కావాల్సింది కూడా అదే కదా యమధర్మరాజా. ఈ గుడి ప్రాంగణంలో ఉన్నంత వరకు నాకు చావు రాదు. బయటికి రప్పిస్తే కానీ నన్ను చంపాలన్న మీ కోరిక తీరదు. పదండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు కోరుకునే నా చావుని సంతోషంగా మీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క అరగంట నాకు సమయం ఇవ్వండి యమధర్మరాజా. నా కోసం కాదు, ఒక అమాయకురాన్ని రక్షించడం కోసం. నేను క్షమించరాని తప్పులు చేశాను. ఆ తప్పులకి నరకంలో ఉన్న శిక్షలన్నీ అనుభవిస్తాను. కానీ నా మహిని కాపాడుకోవడానికి నా చావుని ఒక్క అరగంట ఆపండి చాలు. మీరు కనికరించకపోయినా పిరికితనంతో ఇక్కడ కూర్చుని నా ప్రాణాలు కాపాడుకోను. మహిని రక్షించాలన్న నా సంకల్పమే నా ఆయుధం. దానితోనే ఆఖరి క్షణం వరకు, నా ఊపిరి ఆగిపోయేంత వరకు పోరాడతాను. ఆహా, ఎంత నిబ్బరంగా ఉన్నావు స్వామి. అతనేమి నిన్ను ప్రాణదానం కోరలేదే, ఒక ప్రాణాన్ని కాపాడాలని అడిగాడు. అది ఇవ్వడానికి కూడా నీకు మనసొప్పలేదా? అతను చేసిన తప్పులు పాపాలైతే నువ్వు చేసిన తప్పులకి ఎన్ని చిట్టాలు నిండాలి? అసత్యం పలికావు, దొంగతనానికి దిగజారావు, ఒక జంటను విడగొట్టావు. ఇవన్నీ ధర్మసూత్రాలేనా? మూట కట్టుకున్న కళంకాన్ని చెరిపేసుకోవడానికి అతను అడిగిన సమయం అన్నాయి. నాకు ఆ శక్తి ఉంటే అరగంట కాదు నారద, 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలనిపిస్తుంది. సమవర్తి, కానీ ఆ అవకాశం చేజారిపోయినది. పాశము వదులుట తప్ప వెనుకకు రప్పించు శక్తి నాకు లేదు.
అతను వేసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపు నడిపిస్తుంది. ప్రతి ఘడియ ప్రాణాన్ని హరిస్తోంది. ఇక అతని మరణము అనివార్యము నారదా, అనివార్యము. ఆగండి రా. నారాయణుడే నిన్ను బతికించాడు. మహి, శభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, పిల్ల పాపలతో కళకళలాడుతూ నిండు నూరేళ్లు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఇక్కడ ఉండవురా? బాబోయ్, ఇలా ఇరికిచ్చారేంటండి బాబు? ఎంతగానో తప్పించుకుంటావురా? నా డబ్బు లేడా? చెప్పరా నరుడా, భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తుంది కదా. ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. ఇదిగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. నీకు దండం పెడతానే తల్లి. నిన్ను టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, మిస్సెస్ యమా, ఆయన మారితే సరి. దేవి, దేవి, ఇక నరకానికి వెళ్తే తెడ్డు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ. అందరూ రండి. ఇది మీకు రాకరాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్వాక్యం. ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాతయముడు, ఇటేమో కుర్రయముడు. నరకానికొచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థం. న్యాయబద్ధమైన పరిపాలనాది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనాశనమైపోవుదు. ప్రభు, దబాయించదనేలా కొంచెము లాలించి బుజ్జగించి. ఈయన పొయ్యిలో ఉప్పు కణిక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్పానా? నారాయణ, నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? మూడంతస్తుల మేడలో ఈయన, మూరెడు కొంపల్లో మీరా? రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీక. అసలు ఇంతెందుకండే, భూలోకాన్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోక నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి. నరలోక పార్టీనే గెలిపించండి. దేవుడికి అమ్మా, మీ ఓటు మాకే. 2 రూపాయలకే కిలో బియ్యం. ఆశీర్వదించు తల్లి. అబ్బా, మై హూనా. చీదు తల్లి, చీదు. ఎంతొచ్చిందో? బంబోళ జంబా, నిజమూడి కష్టము చూసితివా?
చేతికి చిమిడి పూసుకుని వాడి బుగ్గలు చుబ్బించి బహు లజ్జ లజ్జ చేయుచున్నాడు. గెలుపు కోసం ఈ నరులు ఏదైనా నాకెదరా. ఆగు తల్లి ఆగు, నేనుండగా నీతో పని చేయిస్తానా? అటు చూడండి ప్రభు. పాశము చిత్రగుప్త, ఇదే సరైన అవకాశం. తమ చేతి వాటమును చూపుడు. జటా బటా. ప్రభు నేను రాను, మీ తిప్పలు మీరే పడు. బోళ జంబా. ప్రభు ఏమిటిది? ఇది మా అధికారము. ఆగండి ఆగండి, అయ్యయ్యో మాజీ అమ్మ, ఇది మీకు తప్పు కాదా? మానవ కుంక, నీకు దక్కలేనిది మాకు దక్కిందని లబలబలాడుతున్నావేమిట్రా? ఇది నాది నాది నాదిరా. ఎవరు అడ్డుపడినా ఈ యమపాశం ఉన్నది. ప్రభు ప్రభు, యమ మునిగినది. అది యమభాషము కాదు, యమభట్టి వస్త్రము తండ్రి. యముడు 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 3 రోజులుగా ఎదురు చూస్తున్నాం. మనల్ని గడ్డి పోతల కింద లెక్కించి ఆయన గురించి మనం వేచి ఉండుటేలా. ఏమంటావు వరుణదేవా? అవును దేవేంద్ర, అగ్నిదేవుల వారు చెప్పినది అక్షర సత్యం. మహావిష్ణువు పంపిన అగ్రతాంబూలం మీకే చెందాలని మా అందరి అభిప్రాయం. దేవేంద్ర, అగ్రతాంబూలం నువ్వు స్వీకరించడమే యముడి అహంకారానికి సరైన సమాధానం. మీరెంత రెచ్చగొట్టినా పుచ్చుకుని వారు సిద్ధంగా కావాలి కదా. బహుశా యముడి నోటి దూకుడుకో చెయ్యి జారుడుకో కించిత్ జంకినట్టు తెలియచు. లేదు లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తాంబూలం అందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నారాయణ నారాయణ, నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమవర్తి. కానీ నీ రాక నిరర్ధకమని వీరందరూ తీర్మానించారు. తీర్మానించుటకు వారికున్న అర్హత వినారదా? మేమున్నదే సభ, మేము వచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమేవి? అగ్ని, వాయువు, వరుణుడు, హే పొత్తులేని పొంతనలేని వీరి మధ్య ఏకాభిప్రాయం. కుబేర, వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నావు. కప్పలా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము భక్కు భక్కుమని మెక్కుతున్నావు. ఈ చరిత్ర మాకు తెలియలేదా? చిత్రగుప్త ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగారంభం నుండి వీరు మేసినది. చిత్రగుప్త, నరుల జనన మరణాలతో పాటు దేవతల జమా ఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. దేవేంద్ర, ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా? రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, ఏ అసురుడొచ్చినా చేత పట్టవలసిన వజ్రాయుధాన్ని సక్కన పెట్టుకుని దౌడో దౌడు దౌడుని పరుగులంకించు. నీకు సింహాసనము, ఊరేగడానికి ఐరావతం. మదవిక్కి మునికన్యలను చెరచుట, పదవూడుతుందని మునులకు తర్చుట, ఇది గదయ్యా నీ బొబ్బోళ జంబా. జగాలు మారినా యుగాలు మారినా సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి. ఈ యముడు నేనే అధిపతిని, దేవాధిపతిని, అగ్రతంబూలాధిపతిని. అయినా వారన్న దాంట్లో అతిశయమేమున్నది? భూలోక వాసుల్లో వారికున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది? యముడంటే నరులకు ఎంత వణుకో ఎంత బెరుకో మీరే చూడండి.
యమ్మా నీ అబ్బా దమ్ముంటే ఖబర్దార్ ఫేస్ టు ఫేస్ పంచ ఊడ తీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో. వంగ తీసి గుర్తేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను. ఎమ్మరే అమ్మ అప్పుడు ఉంటదరా నీకు. నీ కిరీటంలో తేలెట్టి, నీ సీటు కింద మేటెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోల చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. యమహో యమో! మదీయ నామము చెవిసోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి. అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చుండది. ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించము. వాడికి నిండు నూరేళ్ళు ప్రభు. చిట్టా సరిగా చూడము. అతగాడికి 10 దినములకు ఒకసారి, 40 దినములకు మరి ఒకసారి యమగండమున్నది ప్రభు. లెస్స చిత్రగుప్త, బహులెస్స. ఆ మొదటి గండముననే వాడిని ఇక్కడికి రప్పింపము. కక్షతో ప్రాణము తీయటయా అధర్మము ప్రభు. హే, ధర్మాధర్మములను యోచింపవలదు. వాడిక్కడకు రావలే, వాడి బ్రతుకు బంబోళ జంబ కావలే, వాడి ధిక్కారమును నా కాలి కింద వేసి కసా బిసా తొక్కవలే. మానవ కుంక, కొబ్బరి టెంక, మురికి డొంక, పిచ్చి పిచ్చిగా చచ్చుపుచ్చు మాటలతో మైమరిపించి మా మీదేమీ సముద్వితివే. ఇప్పుడేమైనదిరా? దిక్కులేని అక్కుపక్షిలా బిక్కు బిక్కుమంటూ కూలబడ్డావు. మాతో పోటీయా? నీ వెనక జై జై అని చిడతలు కొట్టిన మిడతల్ని కుప్పుతో కొట్టించి మా వైపు తిప్పుకుంటివి. చూసితివా? ఇక గెలుపు ఏకపక్షమే. మా విజయాన్ని ఆపుటకు నీ తాతలు దిగి రావలే. నారాయణ, ఏమిటా నోటి దూకుడు సమర్థి? పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. బంభోళ జంబ, ఎవడో తదాస్తు అనవలసిన ఆవశ్యకత లేదు. మేమే అంటున్నాం, మమ్ము ఎదురించుటకు వాడి తాతలు దిగి రావలే. తథాస్తు. ఈ మా తేజస్సు, ఈ మా టీవీ, ఈ మా రాజసం. వారిని చూస్తుంటే సోదర భావంతో మా మనసు ఉప్పొంగిపోతుంది. బహుశా అన్నాన్న పదం వారిని చూసి పుట్టిందేమో నారదా. ఏం మనబడా, తాతా ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. మీరు మమ్మల్ని వదిలి 10 సంవత్సరాలైందా? ఎన్డీటీవీలో ప్రఖ్యాతాంధ్రుడు ఎవరని అడిగితే 73% మంది మీకే కుద్దారు తాత ఓటు. అది వారి అభిమానం. నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా. నువ్వు ఈ నరకానికి రావడం ఏమిటి? ఏం చెప్పంటావులే తాత, ఈ మధ్య అసలు టైమే బాగోలేదు. పిచ్చివాడ, ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతి నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి. నీకు ఓటమే. నీకున్న బలంతోనే నువ్వనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విజిలేసి ఎగురుతుంది. ఈ యముడెంత నందమూరి బిడ్డ మజాక మనవడ, చూపించరా నీ తడాక. థ్యాంక్స్ తాత, ఇక చూసుకో ఎగరేస్తా నరకాన్ని.
బాబాయ్ నువ్వా వరసలు వద్దు ఇద్దరం చెరువు వైపు సర్దేసుకుందాం ఏంటిది ఏంటిది బాబా మీ ఇద్దరు సర్దుకోగలేంది నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట అడ్జస్ట్ అయిపోదాం బాబా